శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ మాసం 11వ తేదీ మనకి తులారాశి వారి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఇది. ఈ రోజు గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే వీరితో బంధానికి ముగింపు పలికినట్లే మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. అననుకూల ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి తప్పక ఇలా చేయండి, లేకుంటే నష్టం కలుగుతుంది. జాగ్రత్త. ఏం జరగబోతుందో తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు స్వయంగా తీసుకునే ఆలోచనలు అంతగా కలిసి రాకపోవచ్చు. జాగ్రత్త. అలాగే కుటుంబంలో బాధ్యతల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాగే చేపట్టిన ప్రతి పనిలో కూడాను శ్రమ తప్ప పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగడంతో ఆర్థిక ఇబ్బందులు కాస్తంత చిక్కులను తెచ్చిపెడతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా ఈ రోజున విభేదాలు కలగవచ్చు. జాగ్రత్త. ఈ రాశి జాతకులకు అధికంగా ఎదుటివారు చెప్పే మాటలు వినేటటువంటి తత్వం ఉంటుంది. అందులో నిజాలు పక్కన పెట్టేస్తారు. విన్నదాన్ని ముందుగా భుజానికి ఎత్తేసుకుంటారు. అందువలన ఈ రోజున కాస్త చిక్కుల్లో కూరుకుపోబోతూ ఉన్నారు. మీకు ఎంతో ఇష్టమైన లేదా మిమ్మల్ని అభిమానించేవారు సైతం కావచ్చు మీ నుంచి దూరం కాబోతున్నారు. మీ యొక్క కోపం రీత్యా, మీ యొక్క చెప్పుడు మాటలు వినే దుర్గుణం రీత్యా ఈ రోజు ఇలా జరగబోతుంది. కానీ వారితో మీకు చాలా అలవాటు అయిపోయి ఉంటుంది. జీవితంలో కష్ట నష్టాలు పంచుకోవడానికి ఒకళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వీళ్లే అని చెప్పొచ్చు. వారు ఎవరైనా కావచ్చు. మీ భాగస్వామి కావచ్చు, లేకపోతే ప్రేమిక భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు, ఇలా ఎవరైనా కూడా కావచ్చును. కానీ వారితో అనవసరపు వాదనకు దిగుతారు. ఈ రోజున ఎవరో ఏదో చెప్పారంటూ వారి మాటలు ఆలకిస్తారు తప్పితే వీరు మనతో ఎలా ఉన్నారు, వీరితో మన బంధం ఎలా ఉన్నది, వీరి యొక్క విషయంలో మన యొక్క ఆలోచన ఎలా ఉంది, వీటిని అన్నీ పక్కన పెట్టేస్తారు. కావున ఇరుగు పొరుగు కానీ చెప్పుడు మాటలు చెప్పే ఏ వ్యక్తి అయినా కూడాను వారి మాటలు ఆలకించొద్దు. ఈ రోజున మనస్సుతో ఆలోచించండి. చెవుల ద్వారా వినింది మనసుకు చేర్చుకోవద్దు. ఇలా చేస్తే ఈ రోజు బాగుంటుందేమో, కానీ ఆ తరువాత ఈ యొక్క నష్టం మీకు అస్సలు పూడ్చుకోలేకపోతారు. కావున అప్రమత్తంగా ఉండండి. ఈ బంధానికి ముగింపు పలికే విషయంలో అహంకారాన్ని పక్కన పెట్టండి. కోపావేశాలు పక్కన పెట్టండి. బంధాన్ని కలుపుకొని ముందుకు సాగాలంటే ఒక అడుగు వెనక్కి వేసినా తప్పు లేదు, మాటలు పడ్డా తప్పు లేదు. కానీ ఎదుటివారు మంచివారు అయితే గనక ఖచ్చితంగా ఈ నియమాన్ని తప్పక అవలంబించండి. ఈ రాశి జాతకులు ఈ విషయంలో ఈ రోజున ఏ మాత్రము అశ్రద్ధ వహించినా అకారణంగా విభేదాలు కలగడాన్ని మీరు మున్ముందు జీర్ణించుకోలేకపోతారు. అలాగే ఈ రోజు వ్యాపారంలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతూ ఉంటారు. అలాగే ఇప్పటి వరకు వ్యాపారంలో ఇబ్బందులు ఎన్ని ఎదురైనా, చికాకులు పడినా కూడా ఈ రోజున వాటిని చాలా వరకు మనసుకు తీసుకుంటారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలతో సతమతం కావచ్చు. మానసిక ప్రశాంతత కాస్త లోపిస్తుంది. కావున మీరు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరితో ఎటువంటి విషయాన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దు. కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటారు. ఈ రోజున భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. మీ యొక్క మానసిక పరిస్థితి సరిగా లేకపోతే గనక ఏదేని దేవాలయానికి వెళ్లి భగవంతుణ్ణి దర్శించుకుని కాస్తంతసేపు అక్కడే కూర్చొని మీరు ఏదైనా హనుమాన్ చాలీసా కానీ, లలిత సహస్రనామ పారాయణం కానీ చేసుకోండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు కాస్తంత తల వంచితే రేపటి నుంచి మీ బంధం బాగుంటుంది. మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం తప్పక మీ తోడై ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ.